విశాఖ రైల్వే స్టేషన్ ముందు అఖిలపక్ష నేతలు ఆందోళన దిగారు. వైజాగ్ కేంద్రంగానే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ధర్నా చేస్తున్న నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులకి ఆందోళనకారులకి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని కోరుతూ మరోసారి విశాఖలో ఆందోళన ఉధృతమయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖ రైల్వే డిఆర్ఎం ఆఫీస్ ఎదుట ఏదైతే నిన్న ఈ కేంద్రం ఏదైతే విధంగా ఇది రైల్వే జోన్ కోసం విజయవాడలో ఇస్తామని చెప్పి ప్రకటనతో దాంతో ఒక్కసారిగా ఇక్కడ అఖిల పక్షాలతో పాటు ఇటు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రైల్వే డిఆర్ఎం ఆఫీస్ ఎదుట ఈరోజు అఖిల పక్షాలన్నీ కూడా తమ ఉద్యమ కార్యాచరణలో భాగంగా భారీగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క పోలీసులకు వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తాం డిఆర్ఎఫ్ ఆఫీస్ ఎదురుగుండా ఉన్నటువంటి ఏదైతే అఖిల పక్షాలు ఆందోళన చేస్తున్నాయి వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి కూడా ఉద్రిక్తంగానే ఉంది. ఇటు సిపిఐ, వైఎస్ఆర్ సిపిఐ, ఇతర ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ యొక్క ఆందోళనలో బాగున్నారు. వీళ్ళు ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి కూడా ఈ యొక్క నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. దీంతో వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి నిర్మూలించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మహిళలను కూడా చూడకుండా కూడా ఇక పోలీసులు ఒక మహిళలను కూడా తీసుకెళ్లిపోయి వాళ్ళని అరెస్టులు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సిపిఐ, సిపిఎం వీళ్ళంతా కూడా ఒకటే కూడా ఒక విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కనుక ప్రకటించకపోతే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ యొక్క ఆందోళన విరమించేది లేదని చెప్పేసి ఇందులో భాగంగానే ఈ యొక్క కేంద్రం స్పష్టంగా కూడా విశాఖ కేంద్రంగా ప్రకటించని చెప్తున్నారు. ప్రస్తుతం దాని గారు మాట్లాడుతున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించి 15 సంవత్సరాల నుంచి ఆందోళన సాగుతా ఉన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం దీన్ని విజయవాడకి తరలించుకొని పోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళన చేస్తా ఉంటే ఎటువంటి నష్టం చేయకపోయినా ఆందోళనకారులను అరెస్ట్ చేయడం అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఇచ్చిన మాటను కూడా వాళ్ళు అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అందుకని విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించేంత వరకు ఏ స్థాయి పోరాటానికి మేము వెనుకాడుకొని హెచ్చరిస్తా ఉన్నాం. సో మనం చూస్తున్నాం ఇక్కడ వీళ్ళంతా కూడా శాంతియుతంగా ఇక్కడ రైల్వే డిఆర్ఎం ఆఫీస్ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం అన్న చాలా అమానుషం అని చెప్పేసి ఈ యొక్క కార్మిక నాయకులు, ఈ యొక్క ప్రజా సంఘాలు అందరూ కూడా ముక్తఖండంగా చెప్పడం జరుగుతుంది. మరో నేపథ్యంలో ఈ యొక్క విజయవాడ కేంద్రంగా ఇవ్వడం అన్నది చాలా దారుణం. ఇది విశాఖలో ఇస్తామని చెప్పేసి పలుమార్లు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఇంకా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఖచ్చితంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆశ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇటీవల ఈ యొక్క ప్రకటన అత్యంత దారుణంగా ఉందని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. అమ్మ చెప్పండి, మీరు ఈ రైల్వే జోన్ కోసం మీరు చేస్తున్న పోరాటం ఏదైనా? రైల్వే జోన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఈ రోజు విజయవాడ తరలించడంలో బీజేపీ, తెలుగుదేశం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రైల్వేగా ఇక్కడున్న అవకాశాలు చాలా కోల్పోయాం. విశాఖ ప్రజానీకానికి అవసరమైన రైళ్లు కానీ, ఆదాయం కానీ, ఉద్యోగాలు కానీ ఏమీ లేవు. కాబట్టి ఖచ్చితంగా విశాఖకి రైల్వే జోన్ ప్రకటించాలని పోరాటం చేస్తున్నారు. వీళ్ళందరిది కూడా ఒకటే డిమాండ్, ప్రత్యేక రైల్వే జోన్ అయితే ఉందో ఏదైతే ఇస్తానో రాష్ట్రానికి అది ఖచ్చితంగా కూడా విశాఖ కేంద్రంగానే ప్రకటించాలని చెప్పి కోరడం జరుగుతుంది. అయితే ఈ యొక్క చాలా దుర్మార్గమైన చర్య విజయవాడకి తరలించడానికి కూడా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే స్థానిక ఎంపీలు కూడా హఠాత్తుగా ఉండి ఒకేసారి మాట మార్చడంతో ఈ యొక్క ఆందోళన మరింత ఉధృతమైందని చెప్పొచ్చు. అయితే వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ యాక్షన్ ప్లాన్ కూడా ఈ యొక్క అఖిల పక్షాలకి ప్రజా సంఘాలు అందరూ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే తొలి రోజు డిఆర్ఎం ఆఫీస్ ఎదుట ఈ యొక్క ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ ఆందోళనలో ప్రస్తుతం పోలీసులంతా కూడా అక్కడ అరెస్టులు చేసి చాలా ఉద్రిక్త పరిస్థితి వాతావరణం కూడా ఏర్పడిందని కూడా చెప్పాలి. సో ఇది ఇంకా రేపటి నుంచి ఇంకా మరింత ఉధృతం కూడా దీని ప్రకారం మరింత ఉధృతం చేసేందుకు కూడా ఈ యొక్క అఖిల పక్షాలు అందరూ కూడా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక రైల్వే జోన్ వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించేది లేదని చెప్పేసి కూడా వీళ్ళంతా స్పష్టంగా చెప్పడం కూడా జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తే తప్ప ఈ యొక్క ఆందోళన విరమించే ప్రసక్తి లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విశాఖలో కూడా ఈ యొక్క ఆందోళన చాలా తీవ్రకరంగా కూడా ఇంకా మరింత ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శివతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.